కోట గారు వచ్చేటప్పుడు అలాగే జరిగింది కదా. ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆయన వచ్చిన తర్వాత అటువంటి వేషాలు వేసేవాళ్ళకి దెబ్బే కదా. అదేలేండి. సో వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చేసరికి ఆ గిగ్గు ఏదో భీకరంగా పెట్టాడు. భుజకీర్తిలో మంచి డ్రెస్సు, తలతల మెరిసిపోయే డ్రెస్, పౌరాణిక సినిమా కదా. వచ్చి అన్నగారికి నమస్కారం చేశాడు. బ్రదర్ అన్నాడు. అని బొట్టు ఈయనే పెడతారు కదా. సో ఆ బొట్టు ఈయనే పెట్టాడు. బ్రదర్ మీరు ఆ పొజిషన్లో నుంచోండి అని అంటే అక్కడ ఆ పొజిషన్ దగ్గర చాక్ పీస్తో మార్క్ వేశారు. అక్కడ నుంచున్నాడు. నుంచుని రామారావు గారు వచ్చారు. రామారావు గారు వచ్చి పేపర్ చూసి వెనకేమో కో డైరెక్టర్ నుంచుని ఉంటాడు కాస్త దూరంలో. బ్రదర్ డైలాగ్ చెప్తాను, డైలాగ్ చెప్పండి అన్నాడు. అలాగే సార్. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని రామారావు గారు చెప్పాడు. మరొకసారి చెప్తున్నాను వినండి. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని యాక్ట్ చేస్తూ చెప్పాడు ఆయన. సార్ మరొకసారి అది అన్నాడు. మూడోసారి కూడా చెప్తున్నాను. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని అన్నాడు. చెప్పండి అన్నాడు. చెప్తాను సార్ అన్నాడు. ఓకే స్టార్ట్ ది కెమెరా, యాక్షన్ అన్నాడు. అనేసరికి ఇట్టంటాడు. చెప్పండి అని అన్నాడు. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని అన్నాడు. కట్ అన్నాడు. అదేంటండి, నేను చెప్పినట్టు చెప్పండి. అలాగే సార్. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అన్నాడు. ఈయన ఏమన్నాడు? చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని అన్నాడు. నేను చెప్పినట్టు చెప్పండి అని అన్నాడు. అలాగే సార్. స్టార్ట్ కెమెరా యాక్షన్, చెప్పండి. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని అన్నాడు. రామారావు గారు 10 సార్లు ఒకలాగా చెప్తే ఆయన వచ్చినటువంటి నటుడు ఆయన స్టైల్లో 10 సార్లు అదే చెప్పాడు. ఆఖరికి కోపం వచ్చేసిందండి ఆయనకి. కోపం వచ్చి ఇక ఆయన కోపం వస్తే బూతులు తిడతాడు, చేస్తాడు. అద్దంలో ముఖం చూసుకుని వచ్చావురా అడ్డగాడిదా, ఎవడరా నేను తీసుకొచ్చింది, ఎందుకు వచ్చావురా, ఏమన్నా అనుభవం ఉందా, నాటకాలు వేసావా అని భయంకరంగా తిరుగుతూ ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, రావు గోపాలరావు వాళ్ళకి పర్వాలేదా వాళ్ళు